Hi everyone, welcome back to the YouTube channel Unique Study Circle. This is your faculty in English language, Amir Ahmed. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ నెంబర్ 61 యొక్క ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం చెక్ చేద్దాం. దీంట్లో క్వశ్చన్స్ అన్ని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దామండి. రైట్, అందరు రెడీగా ఉన్నారా? ఇంగ్లీష్ వచ్చే క్వశ్చన్స్ని ట్యాకిల్ ఎలా చేయాలి అండ్ మీకు డౌట్స్ ఎక్కడ ఉండిపోయాయి, ఏ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోయారు ఈ టెస్ట్లో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్, లెట్ us start the session now. We'll start the session with a paragraph, reading comprehension. In fact, this is a closed test. Closed test questions చాలా ఎక్కువగా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా కనిపిస్తాయి. సో క్లోజ్ టెస్ట్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ టెస్ట్లో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్, క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రైట్ గైస్, ఇన్ ట్రబుల్డ్ అండ్ డైరెక్షన్లెస్ డాష్ గాంధీ కుడ్ ట్యాప్ the therapeutic power of religiosity and move towards this communion. He could be a Hindu, yet dialogic, experimental, and elastic. In a way, as Nathuram Godse might have thought, he was also a non-Hindu. Likewise, I dash imagine that a Muslim with true religiosity is dash eager to resist the attempt by the orthodox clergy or the fundamentalist elements to hijack the religious sphere. He or she ought to be inherently against the Talibanization of consciousness, because true religiosity is the art of using the form in order to be formless. Imagine a world where Kabir and Rumi, Gandhi and Maulana Azad, and Tagore and Nizamuddin Auliya work with us, become our educators, and dash us to heal the world through the power of love and understanding. So it's all about మనం మనుషుల్ని రిలీజియన్ బేస్ చేసుకొని జడ్జ్ చేయకూడదు అండ్ రిలీజియన్ అనేది ఒక పర్స్పెక్టివ్ కాకూడదు, దాన్ని ఒక లెన్స్లా యూజ్ చేసి మనము సొసైటీలో చూడకూడదు అనేది మెసేజ్ చేస్తుంది అనమాట ఈ ప్యాసేజ్. ఏ ప్రపంచంలో అయితే మనము గాంధీని మౌలానా ఆజాద్ని కలిపి చూస్తామో, కబీర్ని రూమీని కలిపి చూస్తామో, అండ్ ఎక్కడైతే మనము రవీంద్రనాథ్ ఠాగూర్ నిజాముద్దీన్ ఔలియాని కలిపి చూస్తామో అట్లాంటి లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ లవ్ అండ్ అండర్స్టాండింగ్ ఉన్న ఆ రిలేషన్, ఆ నేషన్ అనేది చాలా థ్రైవ్ అయ్యే ఛాన్స్ ఉంది ప్యాస్ చెప్తుంది అనమాట. ఓకేనా? సో ఈ రిలీజియన్ని బేస్ చేసుకొని ఏదైతే పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయో అది ఆల్మోస్ట్ టెర్రరిజంతోనే సమానం. రైట్, సో ఇట్లాంటి వాటన్నిటికి దూరంగా ఉండాలి. సో రిలీజియన్స్ ఆర్ కాస్ట్కి దూరంగా ఉండి లవ్ అండ్ అండర్స్టాండింగ్కి ఎవరైతే ప్రయారిటీ ఇస్తారో అలాంటి నేషన్ బాగుంటుందని చెప్తుంది అనమాట. ఈవెన్ దో in the age of dash it may appear to be impossible, it is a challenging task we ought to strive for. This is precisely the most important sadhana or the meaning of being a Hindu. ఒక రియల్ హిందూ యొక్క సాధన ఏంటి, ఎలా ఉండాలని చెప్తుంది అనమాట. రైట్, డాష్ a seeker who seeks to break the iron cage of Hindutva, for that matter any other fundamentalistic doctrine. ఓకే, రైట్, క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చేయండి ట్రై చేద్దామండి. రైట్, ప్యాసేజ్ కొంచెం మీకు కాంప్లికేట్ అనిపించినా కూడా యూ విల్ బి ఏబుల్ టు ఫిల్ ద బ్లాంక్స్ ఈజీలీ. కమన్ స్టార్ట్. ఇన్ ట్రబుల్డ్ అండ్ డైరెక్షన్లెస్ డాష్ అన్నప్పుడు టైమ్సా, రూట్సా, ప్లాన్సా? ట్రబుల్డ్ టైమ్స్ అంటామండి, డైరెక్షన్లెస్ టైమ్స్ అంటాం, అవునా కదా? కష్టమైన కాలాలు, కష్టకాలని చెప్పండి ఇంగ్లీష్లో అంటారు. ఇన్ ట్రబుల్డ్ టైమ్స్ అండ్ డైరెక్షన్లెస్ టైమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడైతే ఎక్కువ గొడవలు, కమ్యూనల్ హేట్రెడ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడము, కమ్యూనల్ వైలెన్స్ ఎక్కువ జరుగుతుందో అలాంటి సమయాల్లో గాంధీ గారు ఏం చేసేవారు, ఆయన చూసి మనమే నేర్చుకోవాలి అని చెప్పేసి ప్యాస్ చెప్తుంది అనమాట. సో టైమ్స్ అంటాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్. గాంధీ కుడ్ ట్యాప్ ద థెరప్యూటిక్ పవర్ ఆఫ్ రిలీజియోసిటీ అండ్ మూవ్ టువర్డ్స్ దిస్ కమ్యూనియన్. హీ కుడ్ బి అ హిందూ, ఆయన నిజంగా ఒక హిందువే అయినా యట్ డయాలజిక్గా ఉండేవాళ్ళు అండ్ ఎక్స్పెరిమెంటల్గా ఉండేవాళ్ళు, ఎలాస్టిక్గా ఉండేవాళ్ళు. నాట్ వెరీ స్ట్రిక్ట్ విత్ వన్ రిలీజియన్, అందరిలో కలిసిపోయేవారు. రైట్, అలాగనమాట. రైట్, ఇన్ అ వే నాథురామ్ గాడ్సే మైట్ హ్యావ్ థాట్ హీ వాస్ ఆల్సో అ నాన్ హిందూ. అయితే చూస్తే నాథురామ్ గాడ్సే కూడా నిజంగా ఆయన హిందూ అయినా కూడా నాన్ హిందూ అనిపించిందేమో అన్నట్టు ఉంటాడు అనమాట అలాగా. రైట్, లైక్ వైజ్ ఐ డాష్ ఇమాజిన్ దట్ అ ముస్లిం విత్ ట్రూ రిలీజియాసిటీ is dash eager to resist the attempt by the orthodox clergy. రియల్ ముస్లిం, రియల్ రిలీజియస్ ఉన్న పర్సన్స్ ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని వ్యతిరేకిస్తూనే ఉంటారు. తప్పులు చేసేవాళ్ళు కొంతమంది, మంచిగా ఉండాలి చాలామంది. ఒకరిని చూసి మనం అందరూ అలా ఉంటారని చెప్పేసి బేస్ చేసుకుంటే అక్కడనే పెద్ద ప్రాబ్లం ఉంది. ఓకేనా? రైట్, ఆ క్లర్జీలో కలిపి చూడకూడదు. రియల్ రిలీజియన్ ఉన్నవాళ్ళు, రిలీజియాసిటీ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారని చెప్పి ప్యాస్ చెప్తున్నమాట. ఇచ్చండి ఒకసారి. మనమైతే ఫస్ట్ బ్లాంక్ ఫిల్ చేసాం కదా, సెకండ్కి వచ్చేద్దాం. ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ. సో ఇన్ అ వే యాజ్ నాథురామ్ గాడ్సే మైట్ హ్యావ్ థాట్ హీ వాజ్ ఆల్సో నాన్ హిందూ. లైక్ వైజ్ ఐ
would imagine, likewise I should, I must, I have to. I say I would imagine. ఏమంటే యాక్చువల్ మనం దిస్ ఈస్ ది యూసేజ్, రైట్? ఒక ఫ్రేజ్ లాగా వుడ్ ఇమాజిన్ అనేది ఒక యూసేజ్ అనమాట. ఐ షుడ్ ఇమాజిన్ కాదు. వి సే ఐ వుడ్ ఇమాజిన్ దట్ ముస్లిం విత్ ట్రూ రిలీజియాసిటీ. రియల్ రిలీజియాసిటీ ఉంటే కనుక ఆ పర్సన్ ఎలా ఉంటారు అనేది ప్యాసేజ్ చెప్తుంది అంతే, రైట్? సో బ్లాంక్ నెంబర్ 3కి వచ్చేద్దామండి ఇక్కడ, రైట్? సో ఇక్కడ చెక్ చేయండి. ఐ వుడ్ ఇమాజిన్ దట్ ముస్లిం విత్ ట్రూ రిలీజియాసిటీ ఈస్ డాష్ ఈగర్ టు రెసిస్ట్ ది అటెంప్ట్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏ వర్డ్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? 2 words ఉన్నాయండి. క్వైట్ అనే ఎక్స్ప్రెషన్లో ఒకసారి చూడండి, ఇక్కడ ఆప్షన్లో కనిపిస్తున్నాయి. ఒకటి క్వైట్ ఇలాగా, క్వైట్ విత్ ఈటీ, అండ్ ఇంకోటి యూజ్ చేస్తాం మనం క్వైట్, రైట్? విసే సమ్మన్ ఈజ్ క్వైట్ టాల్. క్వైట్ టాల్ అని చెప్పేసినప్పుడు వెరీ టాల్ అని చెప్తున్నాం, ఆల్మోస్ట్ టాల్ అని చెప్తున్నాం అనుకోండి. ఆల్మోస్ట్ కంప్లీట్లీ అనే సెన్స్లో మనం యూజ్ చేస్తాం. అక్కడ యూజ్ చేసే స్పెల్లింగ్ ఏంటి అంటే ఇదనమాట, రైట్? అదే కనుక మనము సైలెంట్గా ఉండండి స్టూడెంట్స్, రిమైన్ క్వైట్ అని చెప్పాం అనుకోండి, అప్పుడు లిటిల్ ఆర్ నో నాయిస్, అసలు నాయిసే ప్రొడ్యూస్ కాకుండా, నాయిస్ ప్రొడ్యూస్ చేయకుండా ఉండని చెప్పేటప్పుడు మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఇది అనమాట, ఓకేనా? సో ఈ 2 words స్పెల్లింగ్కి సంబంధించిన కన్ఫ్యూజింగ్ వర్డ్ అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి, రైట్? సో అయితే ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ సైలెన్స్కి సంబంధించింది కాదు వర్డ్, ఇక్కడ క్వైట్ ఈగర్ అని చెప్తున్నాం, అవునా? వెరీ ఈగర్ అన్నట్టు సెన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 అనమాట, రైట్? ఇక్కడ సైలెన్స్ సంబంధించింది. వెరీ ఈగర్ అయితే ఎనీవే కాదు, సో ఆన్సర్ ఈక్వల్ ఈగర్ కూడా కాదు, ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది అనమాట, రైట్? ఓకే, లెట్ us మూవ్ టు fourth blank now. ఆ fourth blank ఇక్కడ ఉందండి, రైట్? టాగూర్ అండ్ నిజాముద్దీన్ ఔలియా వర్క్ విత్ us, become our educators and dash us to obstruct us, prescribe us, inspire us, restrain us. నెగటివ్ వర్డ్స్ అవసరం లేదండి. రీస్ట్రైనింగ్ ఇస్ అ నెగటివ్ వర్డ్, రైట్? అబ్స్ట్రక్షన్ అనేది కూడా ఒక నెగటివ్ వర్డ్, సో పాజిటివ్ వర్డ్ కావాలి. నిజాముద్దీన్ ఔలియా అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కలిసి కనుక చేస్తే అది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే మనం పాజిటివ్ కాంటెక్స్లో డిస్కషన్ చేస్తాం కదా, పాజిటివ్ డిస్కషన్ ఉన్నప్పుడు పాజిటివ్ వర్డ్ వస్తుంది, రైట్? సో అండ్ ఇన్స్పైర్ అస్ టు హీల్ ద వరల్డ్, ఏమంటే యాక్చువల్ మనం ఇన్స్పైర్ అస్ టు హీల్ ద వరల్డ్. సో ఆప్షన్ 2 బికమ్స్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 5th blank, ఇది లాస్ట్ బ్లాంక్, అవునా కదా, రైట్? సో చూస్తే ఇన్ ద ఏజ్ ఆఫ్ డాష్ ఇట్ మే అపియర్ టు బి ఇంపాసిబుల్ అన్నప్పుడు, ఇన్ ద ఏజ్ ఆఫ్ బ్లిస్ అంటే హ్యాపీనెస్, ఇన్ ద ఏజ్ ఆఫ్ యూటోపియా అంటే కంప్లీట్ హ్యాపీనెస్, అది కూడా ఇన్ ద ఏజ్ ఆఫ్ ఐడిల్ లేకపోతే డిస్టోపియానా. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలాంటి వరల్డ్లో మనం ఉన్నాం, ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం అని చెప్పేస్తే ఇట్ ఈస్, ఒకసారి చూసుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, రైట్? ద వరల్డ్ త్రూ ద పవర్ ఆఫ్ లవ్ అండ్ అండర్స్టాండింగ్. లవ్ అండ్ అండర్స్టాండింగ్తో ప్రపంచంలో రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి చెప్పినప్పుడు ఇక్కడ చూడండి, ఈవెన్ దో ఇన్ ద ఏజ్ ఆఫ్ డాష్ ఇట్ మే అపియర్ టు బి ఇంపాసిబుల్. అయితే ఇప్పుడున్న ప్రపంచంలో ఇలా లవ్ అండ్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడం అనేది పాసిబుల్ కాకపోవచ్చేమో, అవ్వకపోయినా కూడా ట్రై చేయాలని చెప్తున్నప్పుడు ఎలాంటి ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం? పాజిటివ్ వర్డ్ అయితే కాదు, అవునా కదా? ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందని చెప్పేది పాజిటివ్ వర్డ్స్ అయితే కావు. యూటోపియా హ్యాపీ ప్లేస్ కాదు, బ్లిస్ హ్యాపీనెస్ కాదు. ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ డిస్టోపియా. డిస్టోపియా ఈజ్ అ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఎక్కడైతే ఎక్కువ గొడవలు జరుగుతాయి, ఎక్కడైతే ఎక్కువ ఫైట్స్ జరుగుతాయి, ఎక్కడైతే హ్యాపీనెస్ ఉండదో, ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ ఉండదో, హ్యాపీనెస్ అనే వర్డే దొరకదో, దాన్ని మనం అంటాం డిస్టోపియా, రైట్? సో ప్రపంచం ఇప్పుడైతే అలా నరకంలాగా ఉంది, అయినా కూడా మనుషుల మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, అయినా కూడా మనం మాత్రం ట్రై చేస్తూనే ఉండాలి, ఓకేనా? రియల్ రిలీజియస్ పీపుల్ అయితే కనుక అలా ఉండాలని చెప్పి చెప్తున్నాం. సో డిస్టోపియా అంటాం, పాజిటివ్ వర్డ్ కాదు, వీ నీడ్ నెగిటివ్ వర్డ్. సో ఇలా మీరు కాంటెక్స్కి ఫిట్ అయ్యే వర్డ్స్ని సెట్ చేసి సరిపోద్ది అనమాట. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 6. ద కంపెనీ గేవ్ హిమ్ అ స్మాల్ కంపెన్సేషన్. దీని ఆన్సర్ ఏమొద్దండి. ఇప్పుడు చూస్తే క్వశ్చన్లో మిమ్మల్ని అడిగింది ఏంటి? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ అడిగారు, అవునా? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. కంపెనీ గేవ్ హిమ్ అ స్మాల్ కంపెన్సేషన్ అన్నప్పుడు గేవ్ హిమ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెన్స్ కనిపిస్తుంది మీకు. గేవ్ అవుతుంది V2 ఇండికేట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు మనం వర్స్ వర్ ప్లస్ V3 యూసేజ్ చేస్తాం ఎక్కువ. వర్స్ ఆర్ వర్ ప్లస్ V3 అట్లాంటప్పుడు మరి వర్స్ గివెన్ ఆర్ వర్ గివెన్ రావాలి అనమాట. ఆప్షన్లో చూస్తే వర్స్ గివెన్ ఇక్కడ లేదండి, టు బీ ఎందుకు వస్తుంది, అవునా కదా? సో ఆప్షన్ 1 రాంగ్. వర్స్ బీయింగ్ వచ్చే ఛాన్స్ లేదు, హ్యాడ్ బీన్ వచ్చే ఛాన్స్ లేదు. వర్స్ గివెన్ ఇక్కడ కనిపిస్తుంది, ఆప్షన్ 4 అనమాట. హీ వర్స్ గివెన్ అ స్మాల్ కంపెన్సేషన్ బై ద కంపెనీ. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ఇలా షార్ట్ కట్స్తో చేయొచ్చు. మీరు టెన్సెస్ స్ట్రక్చర్స్ థరోగా నేర్చుకోండి, మన క్లాసెస్ ఇంటే మీకు తప్పకుండా ఆన్సర్స్ వస్తాయి. అండ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ కరెక్ట్గా నేర్చుకోండి. ఇఫ్ యూ లర్న్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్, రైట్? ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డు నాట్ పనిష్ హిమ్ ఇంకొక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ అండి, రైట్? ఇప్పుడు చూస్తే డు నాట్ పనిష్ హిమ్ అనేది ఒక నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. దీనికి ఆన్సర్ ఎలా రాస్తాం? ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఎప్పుడైనా మనం లెట్తో కన్స్ట్రక్షన్ చేస్తాం. లెట్ రాసి ఇంపరేటివ్ సెంటెన్స్ అండి, మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీ నోట్బుక్లో చెక్ చేసుకోండి. మనం అన్ని డిస్కషన్ చేసినాం అనమాట. మీరు స్టిల్ ఆన్సర్ చేయలేకపోతున్నారా? మీరు నోట్బుక్ రివైజ్ చేసుకోవాలి. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఆన్సర్ మనం లెట్ ప్లస్
బీ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తామండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ రాసిన తర్వాత ప్లస్ బీ ఆర్ నాట్ బీ ప్లస్ V3 యూసేజ్ చేస్తాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా? నాట్ అని ఉంది కాబట్టి నెగిటివే కాబట్టి మనం నాట్తో రాస్తాం. సో లెట్ రాసిన తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. లెట్ హీనా లెట్ హిమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెట్ తర్వాత వచ్చేది లెట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఫామ్. ఆబ్జెక్ట్ అని రాశారు కదా, అందుకే మరి హీ రాదు, హిమ్ వచ్చే ఛాన్స్ ఉందేమో, అవునా కదా. లెట్ నాట్ హీ అని చెప్పేసి కూడా యూస్ చేయము. వీ నీడ్ టు రైట్ ఆబ్జెక్ట్ ఫస్ట్. లెట్ హిమ్ నాట్ బి పనిష్డ్. దిస్ సౌండ్స్ లైక్ అ పర్ఫెక్ట్ స్టేట్మెంట్. ఎస్ ఆర్ నో? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నాట్ బి వచ్చేసింది ప్లస్ V3 పనిష్కి పనిష్డ్ అవుతుంది, అవునా. ఇలా మీరు చేయాలన్నమాట. సో ఇది దేనికి ప్యాసివ్ వాయిస్? యాక్చువల్గా ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం ఒకసారి మీరు నోట్బుక్లో థరోగా చెక్ చేసుకోండి, ఇది మీకు అర్థమైపోతుంది. ఓకే, హింట్ ఇస్తాను అనమాట నేను మీకు. ఓకే, ఎలా చదువుకోవాలి, ఏమేమి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ 4 జంబుల్డ్ సెంటెన్సెస్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. కరెక్ట్ ఆర్డర్లో వీటిని పెట్టాలంటండి. రైట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేద్దాం. ఎస్తో 2 సెంటెన్సెస్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, పీతో ఒకటే స్టేట్మెంట్ ఉంది. చెక్ చేద్దామండి. రైట్, ఓకే, ఎస్తో 3 ఉన్నాయి కాబట్టి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం. చూడండి, అన్ యాన్యువల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఈస్ టు బి ఆర్గనైజ్డ్ లేటర్ దిస్ ఇయర్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ఇన్వెస్టర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టి ఒక సమ్మిట్ అనేది ప్లాన్ చేయబడుతుంది అనమాట ఈ ఇయర్లో. ఓకే, ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఎస్ కెన్ బిగిన్ ద పారాగ్రాఫ్ బికాస్ ఇంట్రొడక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ ఇంట్రొడక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ సెంటెన్సెస్ ఆబ్వియస్లీ. ఓకేనా, దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, సో చూస్తే ఎస్తో స్టార్ట్ చేసుకుంటే ఎస్ తర్వాత పీ పెట్టాలా, ఎస్ తర్వాత క్యూ పెట్టాలా, ఆర్ ఎస్ తర్వాత ఆర్ పెట్టాలా. ఎస్ చదివిన తర్వాత ఒకసారి చూసుకోండి, ఒకసారి క్యూ చదివితే వేర్ స్పెండింగ్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్ 1000 crores. ఇక్కడ మనం గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడాము, ఇన్వెస్టర్ సమ్మిట్ గురించి. మరి స్పెండింగ్ దగ్గరికి ఎలా వెళ్ళిపోయాం డైరెక్ట్గా, ఇక్కడ మీకు కనెక్షన్ పోతుంది, అవునా కదా. ఎస్ తర్వాత అన్ యాన్యువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఈస్ టు బి ఆర్గనైజ్డ్ లేటర్ దిస్ ఇయర్ విత్ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ యాంకరింగ్ ద ఈవెంట్. ఆ ఈవెంట్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంట? నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది దాన్ని సపోర్ట్ చేస్తుంది, గట్టిగా బ్యాక్ చేస్తుంది. రైట్, దాని బ్యాకింగ్తో వస్తుంది అనమాట. చెప్పాలంటే ఎస్ తర్వాత పీ బాగానే ఉంది, పీ తర్వాత ఆర్ చదివితే టు ఇన్వైట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? టు ఇన్వైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్. దీని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెతుకుతున్నారు అనమాట, దానికోసం వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టారు. సో బాగుంది. ఎస్పీఆర్ ఆ తర్వాత క్యూ వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో అని చెప్పాక వేర్ స్పెండింగ్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్ 100 crore. 100 crore స్పెండింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో జరిగేటట్టు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పెడుతుంది. ప్రాపర్గా ఉందన్నమాట. సో పర్ఫెక్ట్ ఆర్డర్ ఏమవుతుంది? ఎస్తో బిగిన్ చేయండి, పీతో కంటిన్యూ చేయండి, ఆర్ అండ్ ఎండ్ విత్ క్యూ. దిస్ ఇస్ ది అప్రోప్రియేట్ ఆర్డర్. వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద సెంటెన్సెస్ యుల్ షూర్లీ ఫైండ్ అవుట్ ఏ ఆర్డర్లో పెడితే బాగుంటుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, రైట్, లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక నాయిజర్ అనే వర్డ్ తెలిసిన వర్డ్ అండి. ఒకసారి చూడండి, CONNO రాయాలండి. ఎక్కడ చూడండి, NNOI రాయాలి, SSEUR సింగులర్. ఎక్కడ చూడండి, ఇక్కడ ఇదే ఉంది, అవునా కదా. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఉంది, సింగిల్ వస్తుంది, ఇక్కడ సింగిల్ ఎన్ ఉంది, రాంగ్ అనమాట. సో కనాయిజర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్, ఎక్స్పర్ట్ ఆర్ జడ్జ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఆర్ట్. ఫుడ్ ఆర్ ఆర్ట్కి సంబంధించి ఫుడ్ సెక్షన్లో, ఆర్ట్ సెక్షన్లో ఏ పర్సన్స్ అయితే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారో అండ్ ఏ పర్సన్స్ అయితే నిజంగా చెప్పాలంటే జడ్జ్ లాగా కూడా బిహేవ్ చేస్తారు, జడ్జ్ లాగా కూడా చేస్తారు, అలాంటి పర్సన్స్ ఏమంటారంటే కనాయిజర్ అంటారు అనమాట. ఎక్స్పర్ట్స్ ఆర్ జడ్జెస్ అనమాట. రైట్, ఆన్సర్ ఆప్షన్ 3. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పుట్ టు ద సోర్డ్ అనే ఒక ఇడియం యొక్క మీనింగ్ ఏమవుతుంది? రైట్, పుట్ టు ద సోర్డ్ అనేది ఒక ఇడియం అనమాట. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఐ సే హీ వాజ్ పుట్ టు ద సోర్డ్, దట్ సింప్లీ మీన్స్ దట్ హీ వాజ్ పుట్ టు ద సోర్డ్. అంటే మీనింగ్ ఏంటి? సోర్డ్ అంటేనే ఖడ్గం అతని దగ్గర మనం పెట్టాం మెడ మీద అని చెప్పామంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ సమ్వన్ ఈస్ పుట్ టు ద సోర్డ్, దట్ పర్సన్ ఈస్ కిల్డ్. ఎస్ ఆర్ నో? ఆర్ వి సే దట్ పర్సన్ ఈస్ స్లెయిన్. ఎప్పుడైతే ఒక మనిషి చచ్చిపోయాడు అని చెప్పాలనుకుంటే, వేరే వాళ్ళ ఒక సిచ్యువేషన్ వల్ల తను చంపారని చెప్పాలంటే వి యూస్ ద టర్మ్ put to the sword. He was executed or he was killed, he was slain. అవునా, నరకబడ్డాడు, చంపబడ్డాడు. ఆప్షన్ 3 becomes the correct answer. Put the sword back in scabbard. తీసుకుపోయి కత్తిని మళ్ళీ ఖడ్గం పెట్టి దాంట్లో పెట్టడమా పౌచ్లో? కాదు. టు పుట్ సమ్మన్ టు రెస్ట్, ఆ టెస్ట్ ఎవరైనా మనం టెస్ట్ చేయడమా? కాదు.
టు థ్రెటన్ సమ్వన్, ఎవరినైనా మనం భయపెట్టడమా, అది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏంటి? పుట్ టు ద స్వర్డ్ సింప్లీ మీన్స్ టు కిల్ సమ్వన్ ఆర్ స్లే ఇన్ సమ్వన్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్. సమ్ ఆఫ్ ద ప్లేయర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్ డిఫీట్ ఇన్ ద వరల్డ్ కప్. వరల్డ్ కప్లో మనం ఓడిపోవడానికి కొంతమంది ప్లేయర్స్ రెస్పాన్సిబుల్. చెప్పాలంటే సమ్ ఆఫ్ ద ప్లేయర్, వుడ్ యూ సే సమ్ ఆఫ్ ద ప్లేయర్ ఆర్ వుడ్ యూ సే సమ్ ఆఫ్ ద ప్లేయర్స్? ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళలోంచి కొంతమంది రెస్పాన్స్ అని చెప్పాలంటే వీ నీడ్ ప్లేయర్స్ ఓవర్ హియర్. నౌన్ షుడ్ బి రిటర్న్ ఇన్ అ ప్లూరల్ మేనర్. కరెక్టే కదా? అట్లాంటప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ అని రాస్తాం కదా, అవునా? అక్కడ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఎక్కడ కరెక్షన్ ఉంటే అది తీసుకోండి. సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్, ప్లూరాలిటీతో ప్లూరాలిటీని వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 అనమాట. రైట్? ఆప్షన్ 2ని చూస్ చేసుకోండి. గ్రామటికల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 12th question, select the most appropriate word to fill in the blank. Okay. President Ramnath Kovind, quoting B.R. Ambedkar, made a significant observation that all three organs of the state, persons occupying constitutional posts, civil society members and citizens should abide dash constitution morality. దీని ఆన్సర్ ఏమవుతుంది? అబాయిడ్. అబాయిడ్ అనే ప్రిపోజిషన్తో ఆల్వేస్ మనం అబాయిడ్ విత్ యూస్ చేస్తామా, అబాయిడ్ టు యూస్ చేస్తామా, అబాయిడ్ బై యూస్ చేస్తామా? యూ ఆల్వేస్ యూస్ ద ప్రిపోజిషన్ అబాయిడ్ బై. యూ షుడ్ అబాయిడ్ బై ద రూల్స్, యూ షుడ్ అబాయిడ్ బై ద లా. అబాయిడ్ బై ద రూల్స్ ఆర్ అబాయిడ్ బై ద లాస్. రూల్స్ని లాస్ని ఫాలో అని చెప్పాలంటే అబాయిడ్ బై అనే ప్రిపోజిషన్ వాడుతుంది. సో అబాయిడ్ టు తీసేయండి, అబాయిడ్ విత్, అబాయిడ్ ఆన్ తీసేయండి, అబాయిడ్ బై యూస్ చేయండి. ఈ యూసేజ్ కరెక్ట్ అవుతుంది. ప్రిపోజిషన్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఓకే, లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 13 నౌ. 13th క్వశ్చన్ చెక్ చేయండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 13లో చూస్తే ఒకసారి, సెల్డమ్ ఇఫ్ ఎవర్ పొలిటికల్ పార్టీస్ ట్రై టు మెయింటైన్ పీస్ అండ్ హార్మనీ ఇన్ ది సొసైటీ అని ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. రైట్? ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో మనము కాంబినేషన్స్ యూస్ చేసేటప్పుడు, ఈ వర్డ్ని యూస్ చేసేటప్పుడు సెల్డమ్ అంటే మీనింగే రేర్ అనే మీనింగ్ అనమాట. సెల్డమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ రేర్లీ, అండ్ ఇట్స్ అ నెగిటివ్ వర్డ్ బై ద వే. నెగిటివ్ వర్డ్ అయితే సెల్డమ్తో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సెల్డమ్తో ఆర్ రాసామనుకోండి, వి రైట్ సెల్డమ్ ఆర్ నెవర్. ఎందుకంటే ఆర్ అనేది ఒక సపోర్ట్ ఇండికేటర్, సేమ్ వర్డ్స్కి కనెక్ట్ చేస్తుంది. నెవర్ కూడా ఒక నెగిటివ్ వర్డ్ అయితే కనెక్ట్ అవుతుంది, అవునా కదా? రైట్? సేమ్ వర్డ్స్ని జాయిన్ చేసే పని ఆర్ చేస్తుంది. ఓకే, అదే ఒకవేళ సెల్డమ్తో మనం ఎవర్ రాసామనుకోండి, దట్ బికమ్స్ ఇన్కరెక్ట్. సెల్డమ్ ఎవర్ అనేది ఒక రాంగ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే సెల్డమ్తో ఆర్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా నెక్స్ట్ ఒక నెగిటివ్ వర్డే రాయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నెగిటివ్, ఇది నెగిటివ్. ఆర్ ఎప్పుడైనా సేమ్ ఎలిమెంట్స్ని కనెక్ట్ చేస్తుంది. సపోర్ట్ ఇండికేటర్ అంటామండి, సపోర్ట్ కనెక్టర్. అయితే మరి ఏంటి సార్ మ్యాటర్? సెల్డమ్ ఆర్ ఎవర్ అనలేము. మరి ఏమనాలి సార్? సెల్డమ్తో కనుక మరి ఎవర్ రాయాలనుకుంటే మీరు యూ రైట్ సెల్డమ్ ఇఫ్ ఎవర్. ఇది కరెక్ట్ అనమాట ఇంగ్లీష్లో. అయితే సెల్డమ్ ఆర్ ఎవర్ అనాలి, లేకపోతే సెల్డమ్ ఇఫ్ ఎవర్ అనాలి, అప్పుడు ఇబ్బంది ఉండదు. రైట్? ఇక్కడ ఇది కరెక్ట్గానే ఉంది. కాకపోతే పాయింట్ ఏంటంటే సెల్డమ్ ఇఫ్ ఎవర్ యూసేజ్ ఎప్పుడు చేసినా కూడా సెల్డమ్ ఇఫ్ ఎవర్ యూసేజ్తో మనం ఇన్వర్షన్ చేస్తామండి. వి యూస్ ఇన్వర్షన్ టెక్నిక్ని మర్చిపోకండి. రైట్? వాట్ ఈస్ ఇన్వర్షన్? ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫస్ట్ అండ్ రైటింగ్ ఆక్సిలరీ నెక్స్ట్, మనం రివర్స్ చేసి ఆర్డర్ని ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్లో ఆక్సిలరీ ఫస్ట్ రాసి నెక్స్ట్ సబ్జెక్ట్ నౌన్ ప్రొనౌన్ రాస్తే దాన్ని మనం ఇన్వర్షన్ అంటాం, రివర్సల్ ఇన్వర్షన్ అంటాం. ఓకే, అయితే సెల్డమ్ ఇఫ్ ఎవర్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా పొలిటికల్ పార్టీస్ అనే సబ్జెక్ట్ రాకూడదు. ఫస్ట్ మీకు ఆక్సిలరీ వర్బ్ కావాలి. ఆక్సిలరీ ఏమి యూస్ చేయాలి సార్? టెన్స్ చూసుకోవాలి. ట్రై ప్రెజెంట్ టెన్స్ కదా, డూ ఆర్ డస్ యూస్ చేయాలి. పొలిటికల్ పార్టీస్ ప్లూరల్ కాబట్టి డూ యూస్ చేసేసి రాయొచ్చు. పొలిటికల్ పార్టీ అని సింగులర్ ఉందనుకో డస్ రాయొచ్చు. ఇప్పటికైతే డూ. వి రైట్ సెల్డమ్ ఇఫ్ ఎవర్ డూ పొలిటికల్ పార్టీస్, డూ పొలిటికల్ పార్టీస్. ఇలా యూస్ చేయడం 100% కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా చూసుకుంటే ఇక్కడ మరి ఏం మిస్ అయింది? ఇన్వర్షన్ టెక్నిక్ ఇక్కడ మిస్ అయింది. కాబట్టి సెల్డమ్ ఇఫ్ ఎవర్ డూ యూస్ చేస్తాం. యాడ్వర్బ్ యూసేజ్ అండి ఇది, అవునా? యాడ్వర్బ్ క్లాస్లో వస్తుంది. సో సెల్డమ్ ఇఫ్ ఎవర్ డూ పొలిటికల్ పార్టీస్ ట్రై. అయితే ఆప్షన్ ఏలో మిస్టేక్ ఉంది. ఏలో మిస్టేక్ ఉంది, ఏని చూస్ చేసుకోండి అంతే. ఓకేనా? ఇలా మీరు గ్రామటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే, ష్రీక్ అనే వర్డ్ స్పెల్లింగ్ రాంగ్ ఉందండి. వస్తుంది చూడండి, ఫస్ట్ వర్డే కదా, చెక్ చేసి అర్థమైపోతుంది. ష్రీక్ అంటే గుర్తుపెట్టుకోండి, ష్రీక్ సింప్లీ మీన్స్ హై పిచ్ స్క్రీమ్. ఎప్పుడైనా మనం ఒక హై పిచ్తో కనుక ఘోరంగా అరిచామనుకోండి ఒక పర్సన్ పైన, హై పిచ్ స్క్రీమింగ్ని, లౌడ్ స్క్రీమింగ్ని మనం ఏమంటామంటే దాన్ని మనం అంటాం ష్రీక్ అని. ష్రీక్ అనే వర్డ్ స్పెల్లింగ్ రాస్తున్నప్పుడు ఐఈ యూస్ చేస్తాం, బట్ వీ డోంట్ యూస్ ఈఐ. ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఆప్షన్ 1లో. ఇదే ఇన్కరెక్ట్ స్పెల్లింగ్. The word venerable is spelled properly. If I call a person as venerable, that person is highly respected. Highly respected persons అని చెప్పాలంటే venerable వాడతామండి. highly respected personalities గురించి చెప్పాలంటే venerable వాడచ్చు. ఓకే, రైట్. సో
ఇప్పుడు ఇది వెనరబుల్ బాగానే ఉంది స్పెల్లింగ్ తీసేసేయండి. అమీలియోరేట్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అమీలియోరేట్? అమీలియోరేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్, టు ఇంప్రూవ్ బ్యాడ్ సిచ్యువేషన్ అండ్ టు మేక్ అ బ్యాడ్ సిచ్యువేషన్ బెటర్. ఇంప్రూవింగ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఏమంటాం? ఇంప్రూవ్ బ్యాడ్ సిచ్యువేషన్. ఇంప్రూవింగ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఆర్ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ కొంచెం బెటర్ చేయడాన్ని. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ బ్యాడ్ అండ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్, టు మేక్ ద థింగ్స్ బెటర్, అప్పుడు ఆ బెటర్మెంట్ మనం ఏమంటాం? అమీలియోరేట్ అంటాం, రైట్? సో ఆప్షన్ 2 స్పెల్లింగ్ బాగానే ఉంది, రైట్? మీనింగ్ చెప్తున్నాం మీకు, ఎగ్జామ్స్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ అన్నీహియలేట్. అన్నైహియలేట్ అంటాం యాక్చువల్గా దీన్ని, అన్నీహియలేట్ అనకుండా అన్నైహియలేట్. అన్నైహియలేట్ సింప్లీ మీన్స్ టు కాజ్ డెస్ట్రక్షన్, టు డెస్ట్రాయ్ సంథింగ్. దేనిని మనము కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం, డ్యామేజ్ చేయడానికి మనం జనరల్గా ఏమంటాం అంటే అన్నైహిలేషన్ అంటాం అనమాట. యూ ట్రై టు గో త్రూ ఎవ్రీ వర్డ్. స్పెల్లింగ్ బాగుందండి, అంత బాగానే ఉంది. సో ఒకటే వర్డ్ స్పెల్లింగ్ బాగాలేదు, అదేంటే శ్రీక, హై స్క్రీమింగ్ అనమాట. ఓకేనా, అరుపు. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియం యొక్క మీనింగ్ చెప్పండి. ఏంటి? స్పిక్ అండ్ స్పాన్. ఓకే, ఇఫ్ ఐ సే మై హౌస్ ఇస్ స్పిక్ అండ్ స్పాన్, that simply means that my house is very clean, tidy. Spick and span ఎప్పుడు యూస్ చేస్తామంటే when something is very clean, tidy and well organized, well maintained. ఎప్పుడైతే మనం చాలా మంచిగా మెయింటైన్ చేసామని చెప్తామో విషయాల గురించి, వెల్ మెయింటైన్డ్ థింగ్స్ గురించి, క్లీన్ థింగ్స్ గురించి, మనం ఆర్గనైజ్డ్ అని కూడా వచ్చి యాక్చువల్గా ఆర్గనైజ్ చేసి పెడతాం వస్తువులన్నింటినీ కూడా అని చెప్పాలంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అనమాట. ఆన్సర్ టు బి ఆర్గనైజ్డ్. హరీలో ఉండడం, తొందరలో ఉండడమా ఆన్సర్ ఏమన్నా? కాదు. ఫేసింగ్ ఇమినెంట్ డేంజర్, డేంజర్ని ఫేస్ చేయడమా? కాదు. ఇంకా గెట్ అహెడ్ సీక్రెట్లీ? కాదనమాట. ముందు సీక్రెట్గా వెళ్ళిపోవడమా? కాదు. ఓకే, ఆ స్పీచ్ మేడ్ వెన్ వన్ ఈజ్ అలోన్. ఎప్పుడైతే ఒక మనిషి అలోన్గా ఉంటాడో, సింగిల్గా ఉన్నా కూడా అతనికి అక్కడితో మాట్లాడుకుంటే దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ సోలిలోక్వీ. బాగా గుర్తుపెట్టుకోండి, లోక్వీ మీన్స్ టాక్, సోలీ మీన్స్ సోల్. సోల్ ఉంది లోపల. సోల్గా ఉన్నామంటే దట్ మీన్స్ వీఆర్ సింగిల్. ఇఫ్ అ పర్సన్ ఈజ్ స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్, సింగిల్గా లోన్లీగా అతనికి అతనే మాట్లాడుకుంటే, ఇఫ్ అ పర్సన్ ఈజ్ సింగిల్ అండ్ ఈస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ సోలిలోక్వీ. రైట్ నౌ దిస్ ఇస్ ది ఆన్సర్. సోపోరిఫిక్ థింగ్స్ అంటే ఏంటి? సోపోరిఫిక్, ఇఫ్ ఐ సే ద డ్రగ్ హ్యాస్ సోపోరిఫిక్ ఎఫెక్ట్, సోపోరిఫిక్ ఎఫెక్ట్ ఉంది అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ కాజింగ్ డ్రౌజీనెస్ ఇన్ అ పర్సన్. ఒక మనిషిలో అతని ఒక డ్రగ్ మెడిసిన్ వేసుకుంటే కనుక నిద్ర ఎక్కువ వస్తే, డ్రౌజీనెస్ వస్తే దాన్ని అంటాం సోపోరిఫిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి. రైట్ నౌ ఇది ఆన్సర్ కాదు. స్పియల్ ఆన్సర్ కాదనమాట. ఓకేనా, స్పియల్ అంటే సింపుల్గా స్పీచే. స్పియల్ అంటే ఏం లేదండి, జస్ట్ స్పీచ్. ఓకేనా, స్పీచ్ని ఇంగ్లీష్లో స్పియల్ అని కూడా అంటాం. సర్మన్ అంటే ఒక రిలీజియస్ స్పీచ్. ఓకే, సో అవేవి ఆన్సర్ కాదు. సో సోలిలోకి అనమాట. రైట్, దట్ ఈస్ ది ఆన్సర్. Let us move to the next question. My everyday dress is simple, easy to maintain and it gives me a decent look. Do you say every dress? My daily wear sounds good to me. Yes or no? My daily wear is simple, right? ఇది బాగుంటుంది అవునా? My daily wear is simple ఎందుకంటే మీరు డైలీ వాడే డ్రెస్సెస్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? My daily wear is simple. So you can choose option A as the answer. No problem. Or you can also do one more thing. ఒక డ్రెస్ గురించి మాట్లాడుతున్నావు, ఎలాంటిది చెప్తున్నావు కాబట్టి వన్ యూ కెన్ సే డైలీ వేర్, ఆర్ మీరు అనొచ్చు డ్రెస్ యూస్ చేయాలనుకుంటే ఎవ్రీ డేని స్పేస్ లేకుండా యూస్ చేయండి. ఓకే, ఎవ్రీ డేని స్పేస్ లేకుండా యూస్ చేస్తే అది డిజెక్టివ్ అయిపోద్ది అనమాట. అది నౌన్ని క్వాలిఫై చేయొచ్చు. యూ కెన్ సే మై ఎవ్రీ డే డ్రెస్, దిస్ ఇస్ ఆల్సో ఫైన్. మీ ఇష్టం, రైట్? ఎర్రర్ అయితే ఇక్కడ దొరుకుతుంది మొత్తానికి. ఇక్కడ పాయింట్లో ప్రాబ్లం ఉందని మీకు అర్థమవుతుంది. సో పార్ట్ ఏ కంటెన్స్ ఎర్రర్. ఆప్షన్ 1 ఇస్ ది ఆన్సర్. మై ఎవ్రీ డే డ్రెస్ రాసినప్పుడు ఎవ్రీ డే వితౌట్ స్పేస్ రాస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఎవ్రీ డే అవుతుంది ఏదైనా చెప్పాలనుకోండి, స్పేస్ ఇచ్చి రాశాను అనుకోండి, దట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. నో, యాడ్వర్బ్ అయిపోతుంది. సంథింగ్ హ్యాపెన్స్ ఎవ్రీ డే, అది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. యాడ్వర్బ్. ఎస్ ఆర్ నో? సో అలా చూసుకోండి అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ డే ఇక్కడ ప్రాబ్లం ఉందన్నమాట. ఆప్షన్ ఏ చూస్ చేసుకోండి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్. స్కేర్స్లీ హ్యాడ్ ద మినిస్టర్ స్టార్టెడ్ హిస్ స్పీచ్ దాన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. నో సూనర్ ఎక్స్ప్రెషన్ వస్తే దాన్ యూస్ చేయొచ్చు. వీ కెన్ యూస్ ది ఎక్స్ప్రెషన్ నో సూనర్ దాన్ కాంబినేషన్, బట్ వీ కాంట్ రైట్ స్కేర్స్లీ దాన్. ఇంగ్లీష్లో స్కేర్స్లీ అనే వర్డ్తో కాంబినేషన్లో దాన్ అనే కంజంక్షన్ యూస్ కాదు. కోరిలేటివ్ పెయిర్ ఇది కాదనమాట. స్కేర్స్లీ ఆల్వేస్ టేక్స్ ద పెయిర్ వర్డ్ కోల్డ్ వెన్. అయితే వెన్ ఆర్ బిఫోర్ యూస్ చేస్తాం. యాక్చువల్గా మనం ఏమి యూస్ చేస్తాం? వెన్ ఆర్. స్కేర్స్లీతో వెన్ ఆర్ బిఫోర్ యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఉంది, దెన్ రాదు, వెన్ ఇక్కడ వచ్చేస్తుంది. స్కేర్స్లీ హ్యాడ్ ద మినిస్టర్ స్టార్టెడ్, హ్యాడ్ ప్లస్ V3 కరెక్ట్ యూస్ చేయాలన్నమాట. స్కేర్స్లీ ద మినిస్టర్ హ్యాడ్ స్టార్టెడ్ రైమ్, ఇన్వర్షన్ జరుగుతుంది. సో ఆప్షన్
ఆప్షన్ 2లో మీకు డైరెక్ట్ ఆన్సర్ దొరికేస్తుంది. సో స్కేర్స్లీ రాసాము అంటే హ్యాడ్ రాసి ఫస్ట్, ఆ తర్వాత సబ్జెక్ట్ రాసేసి ఆ తర్వాత వర్బ్లో థర్డ్ ఫామ్ రాస్తాం అనమాట. రైట్, ఆప్షన్ 2లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఒకటి నడుస్తుంది. యూ ట్రై టు ఆన్సర్ దిస్. Yajnavalkya's conversation with Maitreyi in the Upanishad helps me conceive the depth of spirituality, the quest for the eternal, and also helps me see the ugliness in a doctrine that dash religion into merely identity politics. చూస్తే ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మనం ఏ వర్డ్ పెడితే బాగుంటుంది? అగ్లీనెస్ ఇన్ డాక్ట్రిన్ మీన్స్ అ లా ప్రిన్సిపల్. ఇది సింగులర్ ఫామ్లో ఉంది. దాట్ ఈస్ అ రిలేటివ్ ప్రొనౌన్. అయితే నెక్స్ట్ వచ్చే వర్బ్ కూడా మనం సింగులరే మెయింటైన్ చేయాలి. సింగులర్లో మనం ఏ కాంటెక్స్లో ఉన్నామో చూద్దాం ఒకసారి. రైట్, ఉపనిషత్తులో చెప్పిన ఒక పాఠం గురించి చెప్తున్నాము, ఎటర్నల్, ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయే విషయాలనే దాని గురించి. అండ్ ఆల్సో హెల్ప్స్ మీ సీ ద అగ్లీనెస్ ఇన్ అ డాక్ట్రిన్ దట్ డాష్ రిలీజన్ ఇంటూ మియర్ ఐడెంటిటీ పాలిటిక్స్. రిలీజియన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం అంటే, రిలీజియన్ని ఏ విధంగా మనము తక్కువ చేసేస్తాం మన అవసరాల కోసం అని చెప్పేసి చెప్పాలనుకుంటే కనుక వీఆర్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్ రైట్ నౌ. అనా కదా, నెగిటివ్ అయితే ఆన్సర్, ఇంక్రీజ్ అయితే కాదు కదా, రైట్, ప్రమోట్ కూడా కాదు, రైట్. అయితే రెడ్యూస్ ఇస్తా డిక్రీజ్ అవ్వడానికి అది క్వాంటిటీ కాదు, అవునా, ఇక్కడ క్వాంటిటీ డిక్రీజ్ కాదు. వాల్యూ తగ్గించడం ఏమంటాం అంటే రిడక్షన్ అంటాం, అన్న. సో రెడ్యూస్, సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే రెడ్యూసెస్. రైట్, ఓకే. కాన్వర్జేషన్ ఒక పర్సన్తో జరిగింది ఒక ఉపనిషత్తులో, ఓకేనా. బృహదారణ్యక అనేది ఒక ఉపనిషత్తు. దాంట్లో మనకు అర్థమైన విషయం డెప్త్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, రియల్ స్పిరిచువాలిటీ యొక్క డెప్త్ అనేది ఏంటి అనేది, ఓకేనా. రైట్, దాంట్లో రిలీజియన్ని అవసరాల కోసం ఎలా వాడుకుంటారు, దాని వాల్యూ ఎలా తగ్గిస్తారని చెప్పారని చెప్పేసి చెప్తే రిడక్షన్ అనేది పర్ఫెక్ట్ వర్డ్ అవుతుంది అనమాట. రైట్, ఇలా మనం ఆన్సర్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్, రెలిగేట్ అంటే మీనింగ్ ఏంటి? రెలిగేట్ సింప్లీ మీన్స్ టు అపాయింట్ సమ్వన్ టు అ లోవర్ ర్యాంక్. అపాయింట్ సమ్వన్ ఇన్ అ లోవర్ ర్యాంక్. ఉన్న ర్యాంక్ అంటే తక్కువ ర్యాంక్లో ఒక పర్సన్ని మనం డిమోట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే రెలిగేషన్ అంటాం అనమాట. అదే మరి ఎక్కువ చేయడాన్ని, నెక్స్ట్ లెవెల్ పంపించడం ఏమంటాం? సరెండర్ అయితే కాదు, ఇన్ఫీరియర్ సినోనిమ్ అయిపోతుంది. యాంటనిమ్ అడుగుతున్నా చూడండి ఒకసారి. యాంటనిమ్, డిలే చేయడం టైం ఆన్సర్ కాదు, అప్గ్రేడ్. ఇఫ్ వీఆర్ అప్గ్రేడింగ్ సమ్వన్, వీఆర్ షిఫ్టింగ్ దట్ పర్సన్స్ లెవెల్, లో లెవెల్ నుంచి హై లెవెల్కి మనం తీసుకెళ్తే కనుక, ర్యాంక్ పెంచితే, దట్ ఈస్ కాల్డ్ అప్గ్రేడేషన్, అనా కదా. రైట్, అప్గ్రేడ్ చేస్తున్నాం అనే సెన్స్ వస్తుంది. అదే హై ర్యాంక్ నుంచి లో ర్యాంక్కి తీసుకొస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ మంచి ర్యాంక్లో ఉన్న పర్సన్ని మనం లో ర్యాంక్ పొజిషన్లో కూర్చోబెడతాం అనుకోండి, డిగ్రేడేషన్ అంటాం, అనా కదా. రైట్, దాన్ని మనం అంటాం రెలిగేట్. ఏమంటే యాక్చువల్గా లో ర్యాంక్ ఉన్న జాబ్ ఇవ్వడం, డిమోషన్ అనే సెన్స్ వస్తుంది అనమాట. రైట్, రెలిగేట్. సో ఇలా మనం వర్డ్స్ యొక్క క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు, సినోనిమ్స్, యాంటోనిమ్స్. ఓకే, గ్రామర్ క్వశ్చన్స్, ఒకాబ్ క్వశ్చన్స్ అండ్ కాంప్రిహెన్షన్ ఈ పేపర్లో కొంచెం టఫ్గానే ఉందండి. రైట్, కంపారిటివ్లీ టఫ్గానే ఉంది. సో ఒకసారి థరోగా చెక్ చేసుకోండి, ఎక్కడ మీ డౌట్స్ ఉన్నా కూడా చెక్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యు నెక్స్ట్ వీడియో. బై.